ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం సంబంధించి వాటర్ సప్లై ఏదైతే ఉందో పిఏబిఆర్ నుంచి ముద్దులాపురం ఫిల్టర్ బెడ్ నుంచి అనంతపురం నగరానికి రెగ్యులర్ గా సప్లై జరుగుతా ఉంది. మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సమ్మర్ కి వాటర్ ప్రాబ్లం రాకూడదని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు నేను కమిషనర్ గారు అక్కడే అలాగే మా ఇంజనీరింగ్ సెక్షన్ మొత్తం టీం అంతా ఇక్కడికి వచ్చి సమ్మర్ కి సరిపడా వాటర్ ఉందా, అలాగే ఏమన్నా ఈ పంప్ రిపేర్స్ కానీ లేకపోతే వాటర్ పైప్ లైన్ రిపేర్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ సమీక్షించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అనంతపురం వాటర్ సప్లైకి సంబంధించి స్టాండ్ బై పంప్స్ ఉన్నాయి. అంటే 2 మోటార్లు పనిచేస్తే ఇంకా 2 మోటార్లు స్టాండ్ బై గానే ఉన్నాయి. దేనికంటే ఏమన్నా రిపేర్లు వచ్చినా కానీ వాటర్ సప్లై ఆకోకుండా కంటిన్యూగా చేయడానికి ఈ పంప్స్ కానీ ఉపయోగపడతాయి. అలాగే గతంలో 61 MLD ప్లాంట్ ఒకటి ఉండేది మొత్తం అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన వాటర్ సప్లైకి. అనంతపురం జనాభా పెరిగింది. దాంట్లో భాగంగా అడిషనల్గా మళ్ళా 16 MLD ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 2 months బ్యాక్ 2 months నుంచి ట్రయల్ రన్ జరుగుతోంది. దాంట్లో భాగంగా ఇంకొకటి 770 HP కెపాసిటీ గల ఒక పంప్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 16 MLD అడిషనల్గా రావడం ద్వారా అక్కడక్కడ ఒక 23 డివిజన్లో 2 daysకి ఒకసారి వాటర్ ఇచ్చేవాళ్ళం. అవి కానీ డైలీ వాటర్ వచ్చే విధంగా, అలాగే 1-2 పంచాయతీలకు కానీ ఇంక్లూడ్ చేస్తున్నాం దీంట్లో. ఆ పంచాయతీలకు కానీ ఈ 16 MLD ప్లాంట్ స్టార్ట్ అయితేనే పంచాయతీలకు కానీ మున్సిపల్ వాటర్ రావడం జరుగుతుంది. అలాగే సమ్మర్లో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రాకోకుండా, నీటి ఎత్త రాకోకుండా, అంటే గత 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది మీకు తెలుసు. లాస్ట్ ఎలక్షన్ టైంలో కానీ 15 days వాంటెడ్లీ అనంతపురం ప్రజలకి నీళ్ళు రాకుండా ఆపేశారు. ఏమంటే మోటార్ రిపేర్ అన్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా ఇక్కడ చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా సమ్మర్ లో వాటర్ ప్రాబ్లం రాకోకుండా చర్యలు తీసుకుంటాం. ఇది వచ్చేసి మా ముఖ్యమంత్రి వర్యులు అనంతపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే HNSS వాటర్ ఎక్కడో శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ తీసుకొని అనంతపురంకి HNSS ద్వారా పిఏబిఆర్ అయితే జీడిపల్లి అయితే వీటికి నింపడం జరుగుతుంది. ఈరోజు తాగునీటి అవసరాల కోసం ఇక్కడ పిఏబిఆర్ నుంచి ఒక TMC అనంతపూర్కి అలగొట్టు చేస్తారు. కానీ ఈరోజు 3.5 TMC స్టోరేజ్లో ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ 3.5 TMC ఓన్లీ మన డ్రింకింగ్ వాటర్కి అలొకేట్ చేశారు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.